ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, లేకపోతే గనక కూలీ పెంచమని, లేదంటే గనక మా జీతాలు పెంచమని అనేక ఉద్యమాలు జరుగుతుంటాయి గదా! వాటిటికి కనీసం వందలు కాదు వేలల్లోనే ఉంటారు. వాళ్ళ గురించి ఎవరు ఎందుకు కవరేజ్ ఇవ్వరు? ఒక ఆరోగ్య సమస్యలకు సంబంధించి రోగుల దగ్గర నుంచి, అనారోగ్యాలకు సంబంధించినటువంటి బాధితుల దాకా అనేక మంది మాట్లాడుతుంటారు కదా! వాళ్ళకెందుకు కవరేజ్ ఇవ్వరు? ఇప్పుడు అభిజిత్ తుప్కే అనేటటువంటి వాడు మోడీని ద్వేషిస్తున్నాడు కాబట్టి, అతను ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమన్నాడు కాబట్టి, అతనికి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వాలి. అతని వెనకాల ఉన్నటువంటి జనం చూస్తే దారి తప్పిన యువతరం, లేదంటే బాధ్యత లేని పిల్లకాయలు తప్ప ఏముంది ఇక్కడ? ఇదిగో ఈ మొత్తం కలిపి కూర్చున్నారు. వీళ్ళందరూ ఏముంది, ఇదివరకు మేము కూడా సరదాగా సాయంత్రం అయితే ఖాళీగా కూర్చునేవాళ్ళం. ఏది చదువుకునేటటువంటి దశలో, లేకపోతే చదువులైనటువంటి ఉద్యోగాలు రాకముందు. మరి అలాంటి సందర్భంలో అయిపోతుందా ఇదంతా కూడా? ఏది ఇక దీంతో ఉద్యమాలు అయిపోయేసి మారిపోతుందా దేశం? వీళ్ళందరూ బాధ్యతాయుతంగా తమ కుటుంబాలని పోషించడం, అలాగే ఒక వ్యాపారాలు పెట్టడం, ఒక వ్యవస్థలు తయారు చేయడం కదా కావాల్సింది. వ్యవస్థలని గాలికి వదిలేసిన తర్వాతన తమ చదువులకు తగ్గ ఉద్యోగాలు చేయకుండా ఉద్యమాలు చేస్తే దేశం బాగుపడిపోతుంది. ఇప్పుడు వస్తున్న జనం తక్కువైనా ఎందుకు అంత కవరేజ్ ఇస్తున్నారన్నదే ఇక్కడ కీ పాయింట్.